పూర్వం ఒకప్పుడు మృకండ మహర్షి అనే గొప్ప ఋషి తన భార్య మరుద్వతితో కలిసి జీవించేవాడు. వారికి ధనముంది, గౌరవముంది, భక్తి ఉంది. కాని ఒకే ఒక్క బాధ, వారికి సంతానం లేదు. ప్రతిరోజూ వారు పరమశివుణ్ణి భక్తితో ప్రార్థించేవారు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు. చివరికి వారి భక్తికి ప్రసన్నమైన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అన్నాడు: మృకండ మహర్షి, నీ భక్తికి సంతోషించాను. నీకు ఒక వరమిస్తాను. కాని 2 వరాల్లో ఏకటి మాత్రమే ఎంచుకోవాలి. ఎక్కువ ఆయుష్షు కలిగినా కాని జ్ఞానం లేని కుమారుడు, తక్కువ ఆయుష్షు కలిగినా కాని మహాభక్తుడు, జ్ఞాని అయిన కుమారుడు. మృకండ మహర్షి క్షణం కూడా ఆలోచించకుండా 2వ వరాన్ని కోరుకున్నాడు. కొంతకాలానికి వారికి ఒక అందమైన కుమారుడు జన్మించాడు. అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. మార్కండేయుడు చిన్న వయస్సులోనే ఎంతో వినయంగా ఉండేవాడు. ఇతర పిల్లలు ఆటల్లో మునిగిపోయినప్పుడు మార్కండేయుడు మాత్రం శివాలయంలో పూజలు చేసేవాడు. అతడు ప్రతిరోజూ ఓం నమః శివాయ అని జపిస్తూ శివలింగానికి పూలు సమర్పించేవాడు. అతని భక్తి చూసి గ్రామంలోని అందరూ ఆశ్చర్యపోయేవారు. కాని తల్లిదండ్రుల హృదయంలో మాత్రం ఒక భయం ఉండేది. ఎందుకంటే మార్కండేయుడి ఆయుష్షు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని వారికి తెలుసు. రోజులు గడుస్తున్న కొద్దీ వారి బాధ పెరిగింది. మార్కండేయుడు 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు వచ్చింది. ఆ రోజు ఉదయం నుంచి అతని తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాని మార్కండేయుడు మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. అతడు ఇలా అన్నాడు: నన్ను కాపాడేది పరమశివుడే, నాకు భయం లేదు అని చెప్పి శివాలయానికి వెళ్ళాడు. అక్కడ శివలింగాన్ని ఆలింగనం చేసుకుని భక్తితో ప్రార్థించడం ప్రారంభించాడు. అప్పుడే యమధర్మరాజు తన పాశంతో అక్కడికి వచ్చాడు. యముడు ఇలా అన్నాడు: మార్కండేయ, నీ ఆయుష్షు పూర్తయింది, నాతో రావాలి. కాని మార్కండేయుడు శివుని పేరును జపిస్తూ శివలింగాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు. యముడు తన పాశాన్ని విసిరాడు. ఆ పాశం మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా తగిలింది. అదే క్షణంలో భూమి కంపించింది. ఆలయమంతా ప్రకాశంతో నిండిపోయింది. శివలింగం చీలి మహాదేవుడు కోపంతో బయటకు వచ్చాడు. ఆయన కళ్లల్లో అగ్ని జ్వాలలు మెరిశాయి. శివుడు గర్జిస్తూ ఇలా అన్నాడు: నా భక్తుణ్ణి తాకడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? యముడు భయంతో వణికిపోయాడు. శివుడు తన త్రిశూలంతో యముడిని ఆపాడు. తరువాత మార్కండేయుణ్ణి ప్రేమగా చూసి ఇలా అన్నాడు: నీ భక్తి నన్ను ఎంతో ఆనందపరచింది. ఇకనుంచి నీవు చిరంజీవివి అని ఆశీర్వదించాడు.